أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఈ రోజుల్లో తబూకు యుద్ధం గురించి చర్చ జరుగుతోంది. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యుద్ధం కోసం బయలుదేరారు. ఈ విషయంలో చరిత్ర మనకు మరింత తెలియజేసేది ఏమనగా, ఇస్లామీ సైన్యం తబూక్ వైపు బయలుదేరిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి విడిది జూ ఖుషబ్ అనే ప్రదేశంలో చేశారు. జూ ఖుషబ్ అనేది మదీనా నుండి ఒక రాత్రి ప్రయాణ దూరంలో సిరియా వైపు వెళ్లే దారిలో ఉన్న ఒక లోయ. అక్కడ పెద్ద సంఖ్యలో నీటి చెలిమలు ఉన్నాయి. అక్కడి నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహర్ అసర్ నమాజులను కలిపి చదవడం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం జుహర్ అసర్ ఇలాగే మగ్రిబ్ ఇషా నమాజులను స్థిరంగా కలిపి చదువుతూనే ఉండిరి. ప్రయాణంలో ఆయన ఎక్కడెక్కడ విడిది చేశారనే దాని గురించి పూర్తి వివరాలు లభించవు. వాటిలో కొన్ని ప్రదేశాల పేర్లు మాత్రమే నమోదు చేయబడ్డాయి. అవకాశం దొరికితే వాటిని కూడా మున్ముందు ఇన్షా అల్లాహ్ తెలియజేయడం జరుగుతుంది. హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఇట్లు ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూకు యుద్ధంలో ఉన్నప్పుడు వారు ప్రయాణం ప్రారంభించక ముందే సూర్యుడు పడమటి వైపుకు వాలితే వారు జుహర్ అసర్ నమాజులను కలిపి చదివారు. ఒకవేళ వారు సూర్యుడు వాలకముందే బయలుదేరినట్లయితే వారు అసర్ సమయం వరకు జుహర్ నమాజులో ఆలస్యం చేసేవారు. ఆ తరువాత దిగి అసర్ నమాజుతో కలిపి చదివేవారు. మగ్రిబ్ విషయంలో కూడా ఇదే విధంగా చేసేవారు. వారు ప్రయాణం ప్రారంభించక ముందే సూర్యుడు అస్తమించినట్లయితే మగ్రిబ్ ఇషా నమాజులను కలిపి చదివేవారు. ఒకవేళ సూర్యుడు అస్తమించక ముందే వారు బయలుదేరినట్లయితే వారు ఇషా నమాజు సమయం వరకు మగ్రిబ్ నమాజులో ఆలస్యం చేసేవారు. ఆ తరువాత ఇషా కోసం దిగి రెండింటినీ కలిపి చదివేవారు. ఈ ప్రయాణంలో హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గారికి ఇమామత్ అనగా నమాజులో నాయకత్వం వహించే అదృష్టం దక్కినట్లుగా ప్రస్తావన ఉంది. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హజరత్ ముగీరా బిన్ షోబా రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన దాని ప్రకారం ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి తబూకు యుద్ధంలో పాల్గొన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజుకు ముందు సహజ అవసరాల కోసం వెళ్లారు. నేను నీటిని తీసుకువెళ్లే పాత్ర చెంబు తీసుకుని ఆయన వెంట వెళ్ళాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కొంత దూరంలో నిలబడి ఉన్నాను. అప్పుడు నేను ఆ పాత్ర నుండి ఆయన చేతులపై నీరు పోయడం ప్రారంభించాను. ఆయన తన 2 చేతులను 3 సార్లు కడిగారు. ఇక్కడ వుజూ చేసే విధానం చెప్పబడుతోంది. అనగా ప్రయాణంలో వజూ ఎలా చేసుకోబడుతుందో
తెలుపబడుతుంది. ఆ తర్వాత ఆయన తన పవిత్ర ముఖాన్ని కడిగారు. అనంతరం ఆయన తన చేతులను తన పొడవాటి అంగీలోంచి బయటకు తీయడానికి ప్రయత్నించారు. కాని అంగీ చేతి తొడుగులు ఇరుకుగా ఉండడం వల్ల ఆయన తన చేతులను అంగీ లోపల నుండి చొప్పించి అంగీ కింద నుండే మోచేతుల వరకు కడిగారు. ఆ తర్వాత ఆయన తన పైతాపులపై మసా అనగా ముట్టుకున్నట్లు చేశారు. అంటే ఆయన ధరించిన పైతాపులను శుభ్రపరిచి ముందుకు నడిచారు. ముగీరా రజల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను కూడా ఆయనతో పాటు ముందుకు వెళ్ళాను. ప్రజలు అప్పటికే హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గారిని ముందుకు నిలబెట్టి అనగా ఇమాముగా నియమించి ఆయన వారికి నమాజు చేయిస్తుండగా మేము చూశాము. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతులలో 1 రకాత్ మాత్రమే పొందగలిగారు. అంటే ప్రజలు అప్పటికే 1 రకాత్ పూర్తి చేశారు. ఆయన 2వ రకాతును ప్రజలతో కలిసి పూర్తి చేశారు. హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గారు సలాం చెప్పినప్పుడు అనగా నమాజు ముగించినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మిగిలిన నమాజును పూర్తి చేయడానికి నిలబడ్డారు. ఈ విషయం ముస్లింలలో కొంత గందరగోళాన్ని సృష్టించింది. వారు ఎక్కువగా తస్బీ అనగా సుబ్హానల్లా చదవడం ప్రారంభించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజును పూర్తి చేసిన తర్వాత ప్రజల వైపు తిరిగి, మీరు సరిగ్గానే చేశారు లేదా మీరు బాగా చేశారు అని అన్నారు. నమాజును దాని నియమిత సమయానికి చేసినందుకు ఆయన వారిని ప్రశంసించారు. ఈ ప్రయాణములో సమూద్ జాతి ఖండరాల మీదుగా కూడా వెళ్ళినట్లు ప్రస్తావన ఉంది. హజరత్ ఇబ్న్ ఉమర్ రజల్లాహు అన్హు ఉల్లేఖించిన దాని ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ యుద్ధ సమయములో హిజ్ర్ అనగా సమూద్ జాతి నివసించిన ప్రాంతం వద్ద నుండి విడిది చేసినప్పుడు ఆయన ఆ బావి నుండి నీరు తాగవద్దని, జంతువులకు కూడా తాగించవద్దని వారిని ఆదేశించారు. అనుచరులు, మేము ఇప్పటికే దాని నీటితో పిండి కలిపాము, మా జంతువులకు కూడా నీరు తాగించామని అన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ కలిపిన పిండిని పారవేయమని, వారి వద్ద ఉన్న నీటిని కూడా ఒలకబోయమని ఆదేశించారు. మరొక ఉల్లేఖనంలో పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆహారాన్ని పారవేయమని ఆదేశించారు. హజరత్ అబూజర్ రజల్లాహు అన్హు ఉల్లేఖించిన దాని ప్రకారం పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటితో పిండి కలిపిన వ్యక్తిని ఉద్దేశించి దానిని పారవేయండి అని అన్నారు. మరొక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఆ బావి నీటిని తాగవద్దు, వుజూ చేయవద్దు. కానీ మీరు ఆ నీటితో కలిపిన పిండిని ఒంటెలకు ఆహారంగా ఇవ్వండి, మీరు మాత్రం దాని నుండి అస్సలు తినవద్దు. మరొక ఉల్లేఖనం ప్రకారం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు, ఆ నీటిని హజరత్ సాలెహ్ గారి ఒంటె నీరు తాగడానికి వచ్చే బావి నుండి తీసుకోండి. అంటే ఇంతకు ముందు నిషేధించిన బావి నుండి కాకుండా ఆ ఒంటె నీరు తాగే బావి నుండి తీసుకోవలెను. షారే బుఖారీ అనగా బుఖారీ వ్యాఖ్యాత అయిన ఇబ్న్ హజర్ అస్కలానీ గారి ప్రకారం హజరత్ సాలెహ్ గారి ఒంటె బావి గురించి పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దైవ సందేశం ద్వారా తెలుపబడింది. ఒక ఉల్లేఖనంలో ఏముందనగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్ర్ గుండా వెళుతున్నప్పుడు ఆయన ఇలా ఆదేశించారు, అన్యాయం చేసిన ఈ ప్రజల నివాసాలలోకి మీరు ఏడుస్తున్న స్థితిలో తప్ప ప్రవేశించవద్దు. మీరు ఏడుస్తూ ఉండాలి, అంటే గొప్ప భయం మరియు దైవభీతి గల స్థితి ఉండాలి. దేవుడిని ప్రార్థిస్తూ ఆ ప్రాంతం గుండా వెళ్ళాలి. ఏ జాతుల మీదైతే శిక్ష వచ్చిందో మీరు ఆ ప్రాంతాల గుండా వెళుతున్నారు. వారికి సంభవించిన కష్టం మీకు ఎక్కడ సంభవిస్తుందోనని భయపడండి అని ఆయన అన్నారు. ఆ తర్వాత వారు సల్లల్లాహు అలైహి వసల్లం తన దుప్పటితో తన పవిత్ర ముఖాన్ని కప్పుకున్నారు. ఆయన సవారీపై సవారీ చేస్తూ ఉన్నారు. ఒక ఉల్లేఖనంలో ఆయన తన తలను కప్పుకుని వేగాన్ని పెంచారు. ఆ లోయను దాటే వరకు ఆ వేగాన్ని కొనసాగించారు. ఈ హిజ్ర్ అనే ప్రాంతం మదీనా నుండి తబూకు వెళ్లే దారిలో వస్తుంది.
అక్కడ హజరత్ సాలే గారి సమూద్ జాతి నివసించేది. ఈ ప్రాంతం పేరు హిజ్ర్. నేటి కాలంలో ఈ ప్రాంతం మదాయిన్ సాలే పేరుతో ప్రసిద్ధి చెందింది. అల్లాహ్ ఈ జాతిని అనేక గొప్ప ఆశీర్వాదాలతో ఆశీర్వదించాడు. వారికి పచ్చని పొలాలు, ప్రవహించే నీటి చలిమలు, వ్యవసాయం కోసం విస్తృతమైన ఏర్పాటు, ఖర్జూరాలు, ఇతర పండ్ల తోటలు ఉండేవి. వీరు సాటిలేని బలం, సామర్థ్యం కలిగి ఉండేవారు. వీరికి గొప్ప సామర్థ్యం ఉండెను. కష్టపడి పని చేసేవారు. సహజ వనరులతో అల్లాహ్ వారిని బాగా ఆశీర్వదించాడు. వారి నైపుణ్యం ఏమనగా వీరు కొండలలో ఇళ్లను నిర్మించుకునేవారు. హజరత్ సాలెహ్ గారి ఒంటె వారి కొరకు ఒక సంకేతంగా ఉండేది. కాని వారు దాని కాళ్ళ, తొడ నరాలను నరికివేశారు. దీనితో అల్లాహ్ వారిని శిక్షతో నాశనం చేశాడు. పవిత్ర ఖుర్ఆన్లో ఈ జాతి పేరు అస్హాబుల్ హిజ్ర్ అని గలదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్ హిజ్ర్ అనే పేరుతో ఒక అధ్యాయం కూడా ఉంది. ఈ ప్రయాణంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటె తప్పిపోయిన సంఘటన కూడా ప్రస్తావించబడింది. దాని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ వైపు వెళుతుండగా దారిలో ఒక చోట కస్వా పేరుగల ఆయన ఒంటె తప్పిపోయింది. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు దానిని వెతకడానికి బయలుదేరారు. బయతే అక్బాలో పాల్గొన్న బద్రీ అనుచరుడు అయిన హజరత్ అమ్మారా బిన్ హజమ్ రజియల్లాహు అన్హు కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉండిరి. హజరత్ అమ్మారా గారి శిబిరంలో జైద్ బిన్ సులూత్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు యూదుల తెగ అయిన బను ఖైనకాకు చెందినవాడు మరియు యూదుడే. తర్వాత ముస్లిం అయ్యాడు. కానీ ఇతని విశ్వాసం దృఢంగా లేకుండెను. అందుకే ఇతడు కపటత్వాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. హజరత్ అమ్మారా రజియల్లాహు అన్హు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్న సమయంలో జైద్ తన శిబిరంలో ఉన్న వారితో ఇలా అన్నాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను ప్రవక్తనని చెప్పుకోవడం లేదా? ఆయన మీకు ఆకాశపు వార్తలను తెలియజేస్తానని చెప్పుకోవడం లేదా? కానీ పరిస్థితి ఏమిటంటే తన ఒంటె ఎక్కడికి పోయిందో ఆయనకు కూడా తెలియదు. జైద్ తన శిబిరంలో ఈ మాట అంటుండగా సరిగ్గా అదే సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన వద్ద ఉన్న హజరత్ అమ్మారా రజియల్లాహు అన్హుతో ఇలా అన్నారు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ముహమ్మద్ ప్రజలకు తాను ప్రవక్తనని చెబుతాడు, మీకు ఆకాశపు వార్తలు తెలియజేస్తారని అనుకుంటాడు. కానీ తన ఒంటె ఎక్కడికి పోయిందో తనకే తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దేవుడిపై ప్రమాణం, అల్లాహ్ నాకు తెలియజేసిన దానిని తప్ప నేను దేనిని ఎరుగను. అల్లాహ్ ఏది చెబుతాడో నేను అదే చెబుతాను. నిశ్చయంగా అల్లాహ్ ఒంటె గురించి నాకు తెలియజేశాడు. అది ఫలానా ఫలానా లోయలో ఉన్నది అని ఒక లోయ వైపు సంజ్ఞ చేశారు. దాని పగ్గం ఒక చెట్టుకు చిక్కుకొని ఉంది. మీరు వెళ్ళి దానిని నా దగ్గరకు తీసుకురండి. అల్లాహ్ ఈ కపట మాటలు విని వెంటనే ఆత్మగౌరవం చూపించి ఆ ఒంటె ఎక్కడ ఉందో సువార్త వాణి ద్వారా గాని లేదా పవిత్ర స్వప్నం ద్వారా లేదా దివ్యవాణి ద్వారా గాని తెలియజేశను. అనుచరులు వెళ్ళి దానిని తీసుకువచ్చారు. ఆ తర్వాత హజరత్ అమ్మారా రజియల్లాహు అన్హు తన శిబిరం వైపు వెళ్ళి అల్లాహపై ప్రమాణం, ఈ రోజు ఒక వింత విషయం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడే ఒక వ్యక్తి చెప్పిన మాట గురించి మాకు తెలియజేశారు. దానిని అల్లాహ్ ఆయనకు వెల్లడించారు. హజరత్ అమ్మారా శిబిరంలో ఉన్న ఒక వ్యక్తి అల్లాహపై ప్రమాణం, మీరు ఇప్పుడే చెప్పిన విషయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ తెలియజేస్తే మీరు వచ్చే ముందు జైద్ సరిగ్గా అదే మాట అన్నాడు. దానిపై హజరత్ అమ్మారా రజియల్లాహు అన్హు జైద్ గొంతు పట్టుకుని తన సహచరులతో ఇలా అన్నారు: ఓ అల్లాహ్ సేవకులారా, నా శిబిరంలో ఒక పాము ఉంది. నాకు తెలియకుండానే ఉంది. మరియు జైద్ని ఉద్దేశించి ఇకపై నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. కొంతమంది ప్రజలు జైద్ తర్వాత పశ్చాత్తాపపడి సరిదిద్దుకున్నాడని భావిస్తారు. మరికొంతమంది మాత్రం అతను అదే విధంగా చెడు పనులలో నిమగ్నమై ఉండి ఆ స్థితిలోనే మరణించాడని భావిస్తారు. ఒక ఉల్లేఖనంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రదేశం నుండి ఆ ఒంటెను వెతికి తీసుకువచ్చిన అనుచరుని హారిస్ బిన్ హుజ్మా రజియల్లాహు అన్హు అని ఉంది. ఈ ప్రయాణంలో
ప్రయాణానికి కావలసిన ఆహార సరుకులు కూడా తక్కువైన సంఘటన ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడిన దాని ప్రకారం తబూకు యుద్ధ ప్రయాణంలో ప్రజలకు తీవ్రమైన ఆకలి వేసింది. వారు ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అనుమతిస్తే మేము మా నీరు మోసే ఒంటెలను కోసుకుని దాని మాంసం తిని దాని కొవ్వు ఉపయోగించుకుంటాము. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చేయండి అని అన్నారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆకలితో అల్లాడిపోతున్నారు. ఉల్లేఖకుడు ఇలా అన్నారు: ఇప్పుడు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఈ విషయం తెలుసుకుని వచ్చి ఇలా మనవి చేశారు: ఓ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అలా చేస్తే సవారీలు తగ్గిపోతాయి. బదులుగా ప్రజలను వారి వద్ద మిగిలిన ఆహార సరుకులు తీసుకురావాలని ఆదేశించండి. ఆ తర్వాత వాటిపై శుభం కోసం ప్రార్థించండి. బహుశా అల్లాహ్ అందులో శుభాన్ని కలిగించవచ్చు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అవును, ఇది సరైన ఆలోచన అని అన్నారు. ఉల్లేఖకుడు ఇలా అన్నారు: ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తోలు దస్తర్ఖాన్ను భోజనం చేసే చర్మపు వస్త్రాన్ని తీసుకురమ్మని, దానిని పరిపించమని ఆదేశించారు. ఆ తర్వాత అందరి వద్ద మిగిలిపోయిన ఆహార సరుకులు తీసుకురమ్మని ఆదేశించారు. ఎవరో గుప్పెడు మొక్కజొన్నలు, మరొకరు గుప్పెడు ఖర్జూరాలు, ఇంకొకరు రొట్టె ముక్క మొదలైనవి తీసుకువచ్చారు. చివరికి ఆ దస్తర్ఖాన్ మీద కొద్దిగా ఆహారం పోగు చేయబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై శుభం కోసం దుఆ చేసి ఆ తర్వాత మీ పాత్రలలోకి తీసుకోండి అని ఆదేశించారు. వారు తమ పాత్రలలో దానిని తీసుకున్నారు. చివరికి సైన్యంలో ఏ పాత్ర కూడా ఖాళీగా లేకుండా అన్నిటినీ నింపుకున్నారు. ఆ తర్వాత అందరూ తిని సంతృప్తి చెందారు. కొంత ఆహారం మిగిలిపోయింది కూడా. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నేను అల్లాహ్ ప్రవక్తను. ఎవరైతే ఆ రెండు సాక్ష్యాలతో ఎటువంటి సందేహం లేకుండా అల్లాహ్ను కలుస్తారో అతడు స్వర్గంలో ప్రవేశించకుండా అడ్డుకోబడడు. ఈ ప్రయాణంలో వివిధ సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. అందులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటం కూడా ఒకటి. హజరత్ యాలా బిన్ ఉమయ్యా రజియల్లాహు అన్హు ఇలా వివరించారు: నేను పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి తబూకు యుద్ధంలో పాల్గొన్నాను. నాకు ఒక సేవకుడు ఉండెను. అతను మరొక వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ ఇద్దరిలో ఒకరు మరొకరి చేతిని కొరికాడు. యాలా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: చెయ్యి కొరకబడిన వ్యక్తి తన చేతిని కొరికిన వ్యక్తి నోటి నుండి బలంగా లాక్కున్నాడు. దాని కారణంగా కొరికిన వ్యక్తి యొక్క ముందు వరుసలలోని 2 పళ్లలో ఒకటి ఊడిపోయింది. అతను అంత గట్టిగా పట్టుకున్నాడు, ఆ చెయ్యి బయటకు రావడం లేదు. అతను బలంగా లాగినప్పుడు ఎవరి నోటిలో చెయ్యి ఉందో ఆ కొరికిన వ్యక్తి పళ్ళు లాగడం వల్ల ఊడిపోయాయి. ఏదేమైనా ఆ ఇద్దరూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకున్నారు. దంతం ఊడిపోయిన వ్యక్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. తన పన్ను విరిగిపోయింది కాబట్టి తనకు పరిహారం ఇవ్వాలి అన్నాడు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆహారం అడగడాన్ని తిరస్కరించారు. ఇది తప్పు అని అన్నారు. అంటే అతను పరిహారం పొందడానికి అర్హుడు. కానీ తీర్పు ఇట్లు చెప్పారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఏమి, అతను తన చేతిని నీ నోటిలో వదిలేయాలా? నువ్వు దానిని నమిలి పారివేయడానికి? అది ఏదో ఒక ఒంటె నోటిలో ఉన్నట్లు నువ్వు దానిని నమిలివేస్తావా? అంటే ఎవరి చేతిని కోరుకుతున్నారో ఆ వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి చేతిని వెనక్కు లాగినప్పుడు దంతం విరిగింది. కాబట్టి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని బట్టి నష్టపరిహార నిర్ణయం కూడా వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా జరుగుతుందని తెలుస్తుంది. వాస్తవాలను చూడకుండా నష్టపరిహారం చెల్లించబడదు. ఈ ప్రయాణంలోని సంఘటనల్లో మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హజరత్ హుమైద్ సాయిదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన దాని ప్రకారం తబూకు యుద్ధ ప్రయాణంలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఖురా లోయ అనే ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక ఖర్జూరపు తోట ఉంది.
నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులతో, ఈ తోటలో ఎంత ఖర్జూరం ఉండవచ్చో అంచనా వేయండి అని అన్నారు. అప్పుడు అందరూ అంచనా వేశారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం కూడా 10 వసక్ సుమారు 1800 కిలోలు ఉండవచ్చని అంచనా వేశారు. ఆ సమయంలో తోట యజమానురాలు ఒక మహిళ అక్కడ నిలబడి ఉంది. ఆయన సల్లం ఆమెతో, నువ్వు ఈ తోటలోని పండ్లను కోసినప్పుడు ఎంత బరువు వచ్చిందో గుర్తుంచుకో అని అన్నారు. ఉల్లేఖకుడు ఇలా అన్నారు, తబూకు నుండి తిరిగి వస్తున్నప్పుడు మేము అదే తోట దగ్గరకు చేరుకున్నాము. ఆ మహిళను ఎంత పండు వచ్చింది అని అడిగాము. ఆమె రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అంచనా వేసినంతే, అంటే 10 వసక్ అని చెప్పింది. అది ఉల్లేఖకుడు ఇలా వివరించెను, మేము తబూక్ చేరుకున్నప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, హుషారుగా ఉండండి, ఈ రాత్రి తీవ్రమైన గాలి తుఫాను వీస్తుంది. ఎవరూ కూడా నిలబడకూడదు. ఎవరి వద్దనైతే ఒంటె ఉందో వారు ఒంటె మోకాళ్లను గట్టిగా కట్టేయాలి. ఎవరికైనా అవసరం కోసం బయటికి వెళ్లాల్సి వస్తే ఒంటరిగా వెళ్ళకూడదు. 2 యువకులు కలిసి వెళ్ళాలి. బహుశా తుఫాను గురించి ఆయనకు అంచనా వచ్చి ఉండెను, లేదా అల్లాహ్ ఈ విషయం ఆయనకు తెలియజేసి ఉండవచ్చు. అనుచరులు ఇలా అన్నారు, మేము ఆదేశాన్ని పాటిస్తూ మా ఒంటెలను కట్టేశాము. ఆ రాత్రి చాలా బలమైన తుఫాను వీచింది. నిలబడి ఉన్న ఒక వ్యక్తిని ఆ తుఫాను ఎత్తి తై తెగ పర్వతాలపై పారివేసింది. మరొక ఉల్లేఖనంలో బను సాయిదా తెగకు చెందిన 2 వ్యక్తులు ఆ సందేశాన్ని పాటించలేదని ఉంది. ఒకరు ఒంటరిగా సహజ అవసరాల కోసం బయలుదేరగా, మరొకరు ఒంటరిగా తమ ఒంటెను వెతకడానికి బయలుదేరాడు. సహజ అవసరాల కోసం వెళ్ళిన వ్యక్తికి కిన్క్ అంటే గొంతు వ్యాధి వచ్చింది. ఒంటెను వెతకడానికి వెళ్ళిన వ్యక్తిని గాలి ఎగిరేసి తైతగ 2 పర్వతాల మధ్య పడేసింది. ఆ విషయం రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన ఇలా అన్నారు, ఒకరి తోడు లేకుండా బయటకి వెళ్ళవద్దని నేను నిషేధించలేదా? వారిలో జబ్బు పడిన వారి కోసం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు. వారు బాగుపడ్డారు. తై పర్వతాల మధ్య పడిపోయిన వ్యక్తిని తై తెగ ప్రజలే తర్వాత మదీనాలో ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఆ ఉల్లేఖనంలో తుఫాను తర్వాత ప్రజలు ఉదయం లేచినప్పుడు వారి వద్ద నీరు లేదు. వారు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఇట్లు విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు, చేయండి. అల్లాహ్ ఒక మేఘాన్ని పంపాడు, అది వారిపై భాగాన్ని వర్షించింది. వారు తమ నీటి సంచులను నింపుకొని వాటి అవసరాలను పూర్తి చేసుకున్నారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ ఫలితంగా తబూకు ప్రయాణములు అద్భుతమైన రీతిలో వర్షం కురిసిన మరొక సంఘటన ప్రస్తావన ఈ విధంగా ఉంది. ఈ ప్రయాణంలో జరిగిన ఇతర సంఘటనల గురించి కూడా ప్రస్తావన ఉంది. హజరత్ ఇబ్నె అబ్బాస్ రజల్లాహు అన్హు ఉల్లేఖించిన దాని ప్రకారం హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హుతో, మీరు మాకు తబూకు యుద్ధం గురించి కొంత చెప్పండి అని అడిగారు. దానికి ఆయన ఇలా సెలవిచ్చారు, మేము తీవ్రమైన ఎండాకాలంలో తబూకు వైపు బయలుదేరాము. మేము ఒక చోట విడిది చేశాము. మాకు తీవ్రమైన దాహం వేసింది. దాదాపుగా మా మెడలు తెగిపోతాయేమో అనిపించింది. ఒక వ్యక్తి నీటి కోసం వెతికినా అతను తిరిగి రాకపోతే అతను బహుశా చనిపోయాడేమో అని మేము అనుకునేవాళ్ళం. ఒక వ్యక్తి తన ఒంటెను బలిచ్చి దాని కడుపు నుండి నీటిని పిండి తాగేవాడు. మిగిలిన భాగాన్ని తన వద్ద ఉన్న పాత్రలో పెట్టుకునేవాడు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రజల్లాహు అన్హు ఇట్లు మనవి చేశారు, ఓ అల్లాహ్ ప్రవక్త, మీ ప్రార్థనలో శుభాన్ని ఉంచాడు, కాబట్టి దయచేసి మా కోసం దుఆ చేయండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, నేను దుఆ చేయాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగారు. మేము అవును అని చెప్పాము. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తన 2 చేతులు పైకెత్తారు. ఆయన చేతులు ఇంకా కిందకు రాకముందే మేఘం నీడ వచ్చింది. వర్షం కురవడం ప్రారంభమైంది. ప్రజలు తమ వద్ద ఉన్న అన్ని పాత్రలను నింపుకున్నారు. ఆ తర్వాత మేము పరిశీలించినప్పుడు ఆ సైన్యం వెళ్ళిన ప్రాంతానికి ముందు ఎక్కడా వర్షం కురవలేదు. అదేవిధంగా తబూకు నీటి చలిమలో నీరు పెరిగిన అద్భుతం కూడా ప్రస్తావించబడింది. హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, మేము రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి గజ్వా తబూక్ సంవత్సరంలో బయలుదేరాము. ఆయన
నమాజులను కలిపి చదివేవారు. జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చదివేవారు. ఒకరోజు ఆయన నమాజు చేయడంలో కొంచెం ఆలస్యం చేశారు. ఆయన బయటకు వచ్చి జుహర్, అసర్ నమాజులను కలిపి చదివారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మగ్రిబ్, ఇషా నమాజులను కలిపి చదివారు. అప్పుడు జుహర్, హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: రేపు ఇన్షాల్లా మీరు తబూకు నీటి చెలిమ వద్దకు చేరుకుంటారు. సూర్యుడు వచ్చిన తర్వాత మీరు అక్కడికి చేరుకుంటారు. అందువల్ల మీలో ఎవరైతే దాని వద్దకు చేరుకుంటారో నేను వచ్చే వరకు దాని నీటిని అస్సలు ముట్టుకోకూడదు. అక్కడ ఒక చలిమ ఉంది. నేను వచ్చే వరకు ఆ నీటిని తీసుకోకూడదు అని ఆయన చెప్పారు. ఉల్లేఖకుడు ఇలా అన్నారు: మేము ఆ చలిమ వద్దకు చేరుకున్నాము, కానీ 2 వ్యక్తులు మాకంటే ముందే అక్కడికి చేరుకున్నారు. ఆ చలిమలో కొద్ది నీరు ప్రవహిస్తోంది. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఆ 2ని అడిగారు: మీరు దాని నీటిని ముట్టుకున్నారా? వారు అవును అని చెప్పారు. అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ కోరుకున్నంత వరకు హెచ్చరించారు. ఉల్లేఖకుడు ఇలా అన్నారు: అప్పుడు ప్రజలు తమ చేతులతో ఆ చలిమ నుండి కొద్దిగా నీరు తీసి ఒక పాత్రలో పోయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటిలో తన 2 చేతులు కడిగారు, ముఖం కడిగారు. ఆ తర్వాత ఆ నీటిని మళ్ళీ చలిమలోకి తిరిగి పోశారు. ఆ వెంటనే చలిమ వేగంగా ప్రవహించడం ప్రారంభించింది. ప్రజలందరూ పూర్తిగా సంతృప్తి చెందారు. ఆ తర్వాత హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్ రజల్లాహు అన్హుతో ఇలా అన్నారు: ఓ ముఆజ్, నీ జీవితం దీర్ఘకాలం ఉంటే ఈ స్థలం తోటలతో నిండిపోవడం నువ్వు చూస్తావు. ఈ హదీస్ వ్యాఖ్యాత అయిన ముహమ్మద్ బిన్ అబ్దుల్ బాకీ జర్కానీ ఇలా రాశారు: ఇది అదృశ్య వార్త, అది పూర్తి అయిపోయింది. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ముఆజ్ గారిని ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా ఒక పరోక్ష వార్తే. ఎందుకంటే దైవ నిర్ణయం ప్రకారం హజరత్ ముఆజ్ గారు తర్వాత అదే ప్రాంతానికి అనగా సిరియా వైపు వచ్చి అక్కడే మరణించారు. హజరత్ ముఆజ్ ఈ స్థలాన్ని తోటలు చెట్లతో నిండిన లోయగా మారుతుందని చూస్తారని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు సువార్త వాని ద్వారా తెలిసి ఉండవచ్చు. ఇబ్న్ వజ్జా అనగా అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ వజ్జా, వీరి జీవితకాలం హిజ్రీ 199 నుండి 287 వరకు ఉండెను. ఉందులుస్ అనగా స్పెయిన్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ ముహద్దిస్ ఇలా అన్నారు: నేను ఆ నీటి సెలయేరు చుట్టూ ఉన్న ప్రాంతమంతా చూశాను. చెట్ల పచ్చదనం కలకలలాడటం ఎంతగా ఉన్నాయంటే బహుశా ఈ పరంపర ప్రళయం వరకు కొనసాగవచ్చు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి కూడా ఇదే విధంగా ఉంది. అట్లాస్ సీరతే నబవీ సల్లల్లాహు అలైహి వసల్లం అనే గ్రంథంలో తబూకులోని ఈ నీటి సెలయేరు గురించి మరిన్ని వివరాలు ఈ విధంగా నమోదు చేయబడ్డాయి. తబూక్ షరియా విభాగం అధ్యక్షుడు షేక్ సాలే ఇలా తెలిపారు: ఆ సెలయేరు సుమారు 1400 సంవత్సరాల పాటు నిరంతరం ఉబుకుతూనే ఉంది. అయితే 2 సంవత్సరాల క్రితం ఆ గ్రంథం రాసినప్పటికీ నిస్సార ప్రాంతాలలో ట్యూబ్ వెల్స్ తవ్వినప్పుడు ఆ సెలయేరులోని నీరు ఆ ట్యూబ్ వెల్స్ వైపు మళ్ళీపోయింది. దాదాపు 25 ట్యూబ్ వెల్స్లో పంపిణీ అయినందున ఆ సెలయేరు ఇప్పుడు ఎండిపోయింది. ఆ తర్వాత షేక్ సాలే మమ్మల్ని ఒక ట్యూబ్ లెవెల్ వద్దకు కూడా తీసుకువెళ్లారు. అక్కడ మేము చూసినప్పుడు 4 అంగుళాల వైపు అమర్చబడినటువంటి ఉండెను. ఎలాంటి యంత్ర సహాయం లేకుండానే ఆ పైపు నుండి నీరు పూర్తి వేగంతో బయటకు వస్తుంది. దాదాపుగా ఇదే పరిస్థితి ఇతర ట్యూబ్వెల్స్లో కూడా ఉందని మాకు చెప్పబడింది. ఇది పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అద్భుత శుభం ఏమిటంటే నేడు తబూకులో అపారమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉంది. మదీనా, ఖైబర్ ప్రాంతాలు మినహా మరెక్కడా ఇంత నీరు చూసే అవకాశం మాకు దొరకదు. నిజం చెప్పాలంటే తబూకులోని నీరు ఆ 2 ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా ఉంది. ఈ నీటిని ఉపయోగించుకుని ఇప్పుడు తబూకులో అన్ని వైపులా తోటలు పెంచబడుతున్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి ప్రకారం తబూకు ప్రాంతం తోటలతో నిండిపోయింది. రోజు రోజుకు మరింత నిండుతూనే ఉంది. తబూకు యుద్ధంలో కాపలా బాధ్యత గురించి కూడా రాయబడి ఉంది. తబూకు యుద్ధంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ ఇబాద్ బిన్ బిషర్ రజల్లాహు అన్హు ఉన్న
గారిని ప్రత్యేక రక్షణ బాధ్యతకు నియమించారు. ఆయన తన సహచరులతో కలిసి సైన్యం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఓ ప్రవక్త, అల్లా ప్రవక్త, మేము మా వెనుక ఉదయం వరకు తక్బీర్, అల్లాహు అక్బర్ శబ్దాలు వింటున్నాము. మమ్మల్ని కాపాడుకోవడానికి మాలో ఎవరికైనా చుట్టూ తిరగమని మీరు ఆదేశించారా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, మేము అలా ఆదేశించలేదు, కానీ బహుశా కొంతమంది ముస్లిములు స్వచ్ఛందంగా ఈ పని చేస్తుండవచ్చు అని అన్నారు. అప్పుడు తాను డ్యూటీ వేయబడలేదు, కానీ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్న ప్రేమతో స్వయంగా ఈ పని చేస్తున్న హజరత్ సల్కాన్ బిన్ సలామా రజల్లాహు అన్హు ఇలా మనవి చేశారు: ఓ అల్లాహ్ ప్రవక్త, నేను నా 10 మంది అశ్వదళ ముస్లింలతో బయలుదేరి ఈ డ్యూటీలో ఉన్న వారిని కూడా రక్షిస్తాను. దీనిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేస్తూ ఇలా అన్నారు: దైవ మార్గంలో రక్షణ కల్పించే వారిని రక్షించే వారికి అల్లాహ్ దయ చూపుగాక. ప్రజల నుండి గాని లేదా జంతువుల నుండి గాని మీరు ఎవరినైతే రక్షించారో వారిలో ప్రతి ప్రాణికి, జంతువుకు బదులుగా మీకు 1 ఖైరాత్ చొప్పున ప్రతిఫలం లభిస్తుంది. 1 ఖైరాత్ సుమారు 2 గ్రాముల బంగారం బరువు ఉంటుంది. ఒక ఉల్లేఖనంలో తబూకు ప్రయాణంలో ప్రజల పరిస్థితి ఎలా ఉండెననగా, ప్రతి విడిది సమయంలో కొంతమంది వెనుకబడిపోయేవారు. అనుచరులు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు, ఓ ప్రవక్త, ఈరోజు ఫలానా వ్యక్తి వెనుకబడిపోయాడు అని విన్నవించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: మీరు అతనిని వదిలేయండి. అతనిలో ఏమైనా మంచి ఉంటే అల్లాహ్ అతనిని మీతో కలుపుతాడు. ఒకవేళ దానికి భిన్నంగా ఏమైనా జరిగితే అల్లాహ్ అతని నుండి మీకు విముక్తి కలిగిస్తాడు. అదే సందర్భంలో ఎవరో వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, హజరత్ అబూజర్ వెనుకబడిపోయారు, ఆయన ఒంటె చాలా నెమ్మదించింది అని చెప్పారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ఇలా అన్నారు: మీరు అతనిని వదిలేయండి. అతనిలో ఏమైనా మంచి ఉంటే అల్లాహ్ అతనిని మీతో కలుపుతాడు. ఒకవేళ మంచికి భిన్నంగా ఏమైనా జరిగితే అల్లాహ్ అతని నుండి మీకు విముక్తి కలిగిస్తాడు. హజరత్ అబూజర్ రజియల్లాహు అన్హు పరిస్థితి ఎట్లుండెననగా, ఆయన ఒంటె చాలా ఇబ్బంది పెట్టి పూర్తిగా బలహీనపడింది. హజరత్ అబూజర్ తమ ఒంటె పూర్తిగా బలహీనపడగానే దానిపై నుండి దిగి తమ సామాను తమ వీపుపై వేసుకొని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నడుచుకుంటూ బయలుదేరారు. కొన్ని ప్రాంతాల తర్వాత ఒకచోట విడిది చేసినప్పుడు ముస్లింలలో ఒకరు చూసి, ఓ అల్లాహ్ ప్రవక్త, దారిలో ఒక వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతను అబూ జరే అయితే ఎంత బాగుంటుంది. ప్రజలు శ్రద్ధగా చూసి, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ సాక్షిగా అతడు అబూ జరే అని చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ అబూ జర్పై దయచూపుగాక. అతడు ఒంటరిగానే నడిచాడు, ఒంటరిగానే మరణిస్తాడు, ఒంటరిగానే లేపబడతాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూజర్ రజియల్లాహు అన్హు గురించి చెప్పిన ఒంటరితనం గురించిన మాట హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఖలీఫాగా ఉన్న సమయంలో అక్షరాలా నెరవేరింది. హజరత్ అబూజర్ తమ కుటుంబ సభ్యులతో సహా మదీనా వెలుపల రబ్దా అనే ప్రాంతంలో నివసించారు. రబ్దా మదీనా నుండి 3 రోజుల ప్రయాణ దూరంలో, సుమారు 96 మైళ్ళ దూరంలో ఉన్న ప్రదేశం. ఆయనతో పాటు ఆయన భార్య, పిల్లలు, ఒక బానిస మాత్రమే ఉన్నారు. అప్పుడు అక్కడ వేరే జనావాసం ఏదీ లేదు. ఆయన మరణ సమయం దగ్గర పడగానే ఆయన భార్య ఒంటరితనం మరియు శవ వస్త్రం లేకపోవడం వల్ల ఆందోళన చెంది ఏడవడం ప్రారంభించారు. అప్పుడు హజరత్ అబూజర్ ఆమెతో ఏడవవద్దు అని అన్నారు. ఆ తర్వాత ఇలా చెప్పారు: మీలో ఒక వ్యక్తి అరణ్యంలో మరణిస్తాడని, అతని జనాజా అనగా అంత్యక్రియల నమాజులో విశ్వాసం గల ఒక సమూహం పాల్గొంటుందని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు నేను విన్నాను. అదేవిధంగా ఆయన తన భార్యతో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఇప్పటికే మరణించారు, ఎవరూ అరణ్యంలో ఒంటరిగా మరణించలేదు, ఆ వ్యక్తిని నేనే అని అన్నారు. నువ్వు ఆందోళన చెందకు. నేను చనిపోయినప్పుడు నాకు స్నానం చేయించి నా మృతదేహాన్ని మదీనా వైపు వెళ్లే దారిలో పెట్టు అని చెప్పారు. ఆయన భార్య అలాగే చేశను. కొద్దిసేపటికే హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు తన సహచరులతో కలిసి ఆ దారి గుండా వెళుతున్నారు. వారు ఇరాక్ నుండి ఉమ్రా ఉద్దేశంతో వెళుతున్నారు.
అది హజరత్ అబూజర్ గారి జనాజా అని వారికి తెలియగానే వారి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఏడుస్తూ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం చెప్పారు, అబూజర్ ఒంటరిగా నడిచాడు, ఒంటరిగానే మరణిస్తాడు అని అన్నారు. ఆ తర్వాత ఆయన తన సహచరులతో కలిసి జనాజా నమాజు చదివి అక్కడే సమాధి చేశారు. ఆ తర్వాత తన సహచరులకు తబూకు యుద్ధంకు సంబంధించిన హజరత్ అబూజర్ గారి పూర్తి సంఘటనను వివరించి రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం మాట ఎలా నెరవేరిందో తెలిపారు. హజరత్ వాసిలా బిన్ అస్కా రజల్లాహు అన్హు సైన్యంలో కలవడం కూడా ఈ ప్రయాణంలోని ఒక సంఘటన. ఆయన తబూకు యుద్ధంకు కొద్ది రోజుల ముందు మదీనాకు వచ్చి ముస్లిం అయ్యారు. ఆయన మదీనాలో ఉన్నప్పుడే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తబూకు కోసం సిద్ధం కావాలని ప్రకటించారు. హజరత్ వాసిలా బిన్ అస్కా ఉల్లేఖించిన దాని ప్రకారం రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తబూకు యుద్ధం సందర్భంగా ప్రకటన చేయించారు. నేను నా ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆయన అనుచరులు అప్పటికే బయలుదేరి వెళ్ళారు. నేను నగరంలో ఎవరైనా ఒక వ్యక్తిని తనతో పాటు సవారీ చేయించి దానికి బదులుగా యుద్ధంలో లభించే ధనములో నా వాటాను తీసుకునే వ్యక్తి ఉన్నాడా అని అడగడం మొదలుపెట్టాను. ఒక వృద్ధ అన్సారీ అనుచరుడు ఇలా అన్నారు, సరే, మేము నీ వాటాను తీసుకుంటాము, నిన్ను మాతో పాటు సవారీ చేయిస్తాము, తినిపిస్తాము, తాగిస్తాము. నేను అవును, నాకు ఈ షరతు అంగీకారమే అని చెప్పాను. ఆ వ్యక్తిని నేనే అని చెప్పారు. ఆ వృద్ధుడు సరే అయితే అల్లాహ్ శుభంతో బయలుదేరు అని అన్నారు. హజరత్ వాసిలా ఇలా అన్నారు, ఈ విధంగా నేను చాలా మంచి సహచరుడితో బయలుదేరాను. చివరకు అల్లాహ్ మాకు యుద్ధ సంపదను అనుగ్రహించాడు. నా వాటాలో కొన్ని వేగంగా పరిగెత్తే ఒంటెలు వచ్చాయి. నేను వాటిని తోలుకుంటూ నా సహచరుడి వద్దకు తీసుకువచ్చాను. ఆ సహచరుడు బయటకు వచ్చి తన ఒంటెపై వెనుక వైపు కూర్చుని వీటిని నా వైపు వీపు చేసి నడిపించు అని అన్నాడు. ఆ తర్వాత వీటిని నా వైపు వీపు చేసి నడిపించు అని అన్నాడు. ఆ తర్వాత నీ ఒంటెలు చాలా మంచివని అన్నాడు. నేను ఇది మీరు షరతు పెట్టిన మీ సొత్తు అని అన్నాను. దానికి ఆయన, ఓ అబ్బాయి, ఇది నీ వాటా, నువ్వే ఉంచుకో, నా ఉద్దేశం ఈ వాటాను తీసుకోవడం కాదని అన్నాడు. ఏదేమైనా ఈ సాకుతో ఆయన యుద్ధంలో పాలు పంచుకున్నారు. అదేవిధంగా హజరత్ అబూ ఖైసమా రజల్లాహు అన్హు సైన్యంతో కలిసిన సంఘటన కూడా ప్రస్తావించబడింది. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ సమూహం నుండి వెనుకబడిపోయిన అనుచరులలో హజరత్ అబూ ఖైసమా కూడా ఉన్నారు. తెలిసిన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో ఆయన మదీనాలో లేకుండిరి. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తబూకు ప్రయాణానికి బయలుదేరిన కొద్ది రోజుల తర్వాత తీవ్రమైన వేడి ఉన్న ఒకరోజు ఆయన మదీనాలోని తన ఇంటికి చేరుకున్నారు. ఆయన చూసినప్పుడు తన ఇద్దరు భార్యలు తోటలో తమ తమ గుడిసెలపై నీళ్లు చల్లి చల్లగా చేశారు. ఆయన కోసం చల్లటి నీరు సిద్ధం చేశారు. ఆయన కోసం ఆహారం కూడా తయారు చేశారు. హజరత్ అబూ ఖైసమా గుడిసె ద్వారం వద్ద నిలబడి తన భార్యలు చేసిన ఏర్పాట్లను చూసి ఇలా అన్నారు, రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అయితే తీవ్రమైన మండు టెండలో, తీవ్రమైన వేడిమిలో, వేడి గాలుల ప్రయాణంలో ఉన్నారు. అబూ ఖైసమా చల్లని నీడలో, మంచి ఆహారంతో, అందమైన భార్యల వద్ద తన సొంత వస్తువులలో ఉండిపోయాడు. ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా నేను రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకునే వరకు మీలో ఎవరి దగ్గరకు రాను. మీరిద్దరూ నా కోసం ప్రయాణ సామాను సిద్ధం చేయండి అని అన్నారు. ఆ ఇద్దరూ అలాగే చేశారు. ఆ తర్వాత అబూ ఖైసమా ఒంటెపై స్వారీ చేసి రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక బయలుదేరారు. ఒక మధ్యాహ్నం తీవ్రమైన వేడి గాలులలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు దూరంగా ఎడారిలో ఒక సవారీ వస్తున్నట్లు కనిపించింది. ఇబ్న్ హిషామ్ ఉల్లేఖనం ప్రకారం అప్పటికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ చేరుకున్నారు. ఆయన ఇలా అన్నారు, అతను అబూ ఖైసమా అయితే ఎంత బాగుండు. అతను దగ్గరకు రాగానే అనుచరులు, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ సాక్షిగా అతడు అబూ ఖైసమా అన్సారీయే అని చెప్పారు. ఆయన తన ఒంటెను నిలబెట్టి రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరై సలాం సమర్పించారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను అడిగారు, ఓ అబూ ఖైసమా, నువ్వు ఎందుకు వెనుకబడిపోయావు?
అప్పుడు ఆయన రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు విషయం అంతా వివరించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభం కోసం దువా చేశారు. హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు అన్హు ఈ సంఘటనను కూడా ప్రస్తావించారు. ఆయన రాసిన దాని ప్రకారం చరిత్రలో ఇట్లు గలదు. ఆ హజరత్ సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ వైపు బయలుదేరినప్పుడు కొంతమంది అనుచరులు వెనుకబడిపోయారు. వారిలో అబూ ఖైసమా కూడా ఒకరు. ఆయన చాలా ధార్మిక వ్యక్తి. ఆయన వెనుకబడతారని ఎవరూ ఊహించలేదు. కానీ యుద్ధం కోసం బయలుదేరమని ఆదేశించినప్పుడు ఆయన ఇంట్లో లేకుండరి. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన భార్య ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏదో మాట్లాడాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఆయన భార్య ఆ కోరికను పట్టించుకోకుండా ఆమెను అడిగారు, రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయారా? ఆయన భార్య కొంచెం కూర్చోండి అని అంది. దానికి ఆయన ఇట్లు సమాధానమిచ్చారు, దేవుడి ప్రవక్త అయితే యుద్ధం కోసం బయలుదేరి వెళ్ళారు, కానీ నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానా? అబూ ఖైసమా వల్ల ఇది అసాధ్యం. ఆయన వెంటనే బయటకి వచ్చి గుర్రాన్ని సిద్ధం చేసి దానిపై స్వారీ చేసి ఆ మార్గంలో బయలుదేరారు. హజరత్ ముస్లిం మఊద్ ఇక్కడ గుర్రం గురించి ప్రస్తావించారు. మునుపటి ఉల్లేఖనాలలో కొన్ని చోట్ల ఒంటె ప్రస్తావన ఉంది, లేదా ఇది పొరపాటున గుర్రం అని చెప్పబడి ఉండవచ్చు. ఏదేమైనా 2 ఉల్లేఖనాలు కూడా ఉండి ఉండవచ్చు. ఏదేమైనా ఆయన ఒక సవారిని తీసుకుని బయలుదేరారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిన మార్గంలోనే ఆయన ప్రయాణం ప్రారంభించారు. చివరకు తొందరగా ప్రయాణించి అనేక ప్రాంతాల తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యంతో కలిసిపోయారు. ఆయన సైన్యానికి చేరువైనప్పుడు కొంతమంది అనుచరులు దూరం నుండి ధూళి రేణువులు లేవడం చూసి ఎవరు వస్తున్నారు అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, కున్ అబా ఖైసమా, అనగా అబూ ఖైసమా అయ్యుండుగాక. వచ్చేది ఎవరైనా సరే వారు అబూ ఖైసమాగా మారిపోవాలని ఈ వాక్యం అర్థం కాదు. కాబట్టి నా కోరిక ఏమిటంటే వచ్చే వ్యక్తి అబూ ఖైసమా అయ్యుండాలని దాని అర్థం. కున్ అనే పదానికి వివరణ ఇస్తూ హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు అన్హు మరొక చోట ఇలా రాశారు. ఈ ఉల్లేఖనము ఆయన తఫ్సీర్ కబీర్ నుండి తీసుకోబడింది. ఇది కూడా తఫ్సీర్ కబీర్దే. హజరత్ ముస్లిం మఊద్ కున్ పదాన్ని వివరిస్తూ ఇలా వ్రాశారు, గుర్తుంచుకోండి, అరబీ భాషలో కున్ అనే పదాన్ని ఒకరిని పిలవడానికి మాత్రమే కాక కేవలం కోరికను వ్యక్తపరచడానికి కూడా ఉపయోగిస్తారు. దానికి ఉదాహరణగా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సిరియా వైపు సైన్యాన్ని నడిపించినప్పుడు అబూ ఖైసమా అనే అనుచరుడు ఉండిరి. ఆయనపై రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు గొప్ప విశ్వాసం ఉండేది. ఆయనను చాలా ప్రేమించేవారు. తమ విధిని నిర్వర్తించడంలో ఆయన నిర్లక్ష్యం చేయరని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మేవారు. కానీ ఆయన సైన్యంతో నగరం నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత తన అనుచరులను పరిశీలించినప్పుడు అబూ ఖైసమా కనిపించలేదు. దీనికి ఆయనకు చాలా విచారం కలిగింది. నేను అతనిపై ఇంత మంచి అభిప్రాయం పెట్టుకున్నాను, కానీ అతను ఈ జిహాదులో వెనుకబడిపోయాడు అని అనుకున్నారు. ఆయన ముందుకు వెళుతుండగా ఎవరో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నుండి ఎవరో వస్తున్నారు అని చెప్పారు. ఆయన ఆ వైపు చూసి ఇలా అన్నారు, కున్ అబా ఖైసమా. ఆ దుమ్ము తొలగి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు చూసి అతడు అబూ ఖైసమా అని గుర్తించారు. దీనిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన కోరికను ఇంత త్వరగా నెరవేర్చినందుకు అల్లాహ్ను ప్రశంసించారు. ఇప్పుడు కున్ అబా ఖైసమా అనే దానికి అర్థం మరెవరో వస్తున్నా. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి అబూ ఖైసమాగా మారిపోవాలని ఆదేశించారని కాదు, బదులుగా దేవుడు దయచేసి ఈ వచ్చే వ్యక్తి అబూ ఖైసమానే కావాలని కున్ అబా ఖైసమా అర్థం. కాబట్టి అరబీ భాషలో కోరికను వ్యక్తపరచడానికి కూడా కొన్నిసార్లు కున్ అనే పదాన్ని ఉపయోగించడం అనేది ఒక జాతీయం. వారు ఏ సూక్తి గురించి విచారించారో నేను దానిని చదవలేదు, కానీ ఏదేమైనా కున్ అనే పదానికి సంబంధించిన వివరణ పూర్తయింది. మిగతా విషయాలు ఇన్షాల్లా తర్వాత వివరింతును. రబువాలోని మస్జిద్పై జరిగిన దాడిలో గాయపడిన వారందరి కోసం ప్రార్థించండి. అల్లాహ్ తీవ్రంగా గాయపడిన వారిని తన ప్రత్యేక రక్షణలో ఉంచుకొని వారికి త్వరగా సంపూర్ణ స్వస్థత ప్రసాదించుగాక. పాకిస్తాన్లో వ్యతిరేకుల ప్రతి పన్నాగాన్ని అల్లాహ్ విఫలం చేయుగాక.
రబువాలో కూడా నేడు ఖత్మె నబోత్ పేరుతో ఒక సభ జరుగుతోంది. మౌల్వీలు చెప్పాలనుకున్న చెత్త దుర్భాష మాట్లాడి ఉంటారు లేదా మాట్లాడి ఉండవచ్చు. బహుశా ఆ సభ ఇప్పటికీ ముగిసిపోయి ఉంటుంది. అల్లాహ్ వారి కీడు నుంచి రక్షించుగాక. ఇదే విధంగా బంగ్లాదేశ్లోని అహ్మదీయుల కోసం కూడా ప్రార్థించండి. అక్కడ కూడా వ్యతిరేకుల దురుద్దేశాలు కనిపిస్తున్నాయి. అల్లాహ్ అక్కడ కూడా ప్రతి అహ్మదీని సురక్షితంగా ఉంచుగాక. పాలస్తీనా ప్రజల కోసం కూడా ప్రార్థించండి. అల్లాహ్ వారిపై దయ చూపుగాక. అన్యాయం చేసే వారి నుండి వారికి విముక్తి ప్రసాదించుగాక. యుద్ధ విరమణ అని చెప్పబడుతున్నది కేవలం పేరుకే. గత 2 రోజులలో జరిగిన సంఘటనలు అది కేవలం నామమాత్రపు యుద్ధ విరమణ అని రుజువు చేశాయి. అల్లాహ్ ఈ బాధిత ప్రజలను అన్యాయం నుండి కాపాడుగాక. అన్యాయం చేసే వారిని శిక్షించుగాక. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.